హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి మా ఊరైతే చూపిస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఊరు, అంటే మాదేననుకోండి. ఇదిగోండి ఇది మా బర్రెలు, ఇవన్నీ మావేనండి. ఈ స్థలం కానీ ఇదిగోండి ఇవంతా మాదే. మేమేమో సిటీలో ఉంటాము, గుంటూరులో. కాకుంటే తను జాబ్ చేయాలని కోరికతో మేము సిటీకి వెళ్ళిపోయాము. తను ఎంబీఏ చదివాడు, కాకుంటే తన ఈ పని మొత్తం చేయలేడు. కాకుండా ఇదంతా మటుకు మా అత్తయ్య వాళ్ళే చూసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం మందేను. ఇదిగోండి ఈ ఆవులు కూడా మనకే ఉండేది. చూడండి ఇదిగోండి ప్లేస్ మొత్తం ఇక్కడ నుంచి అంతవరకు 20 సెంట్ల వరకు ఉంటుంది. రీసెంట్గా అక్కడ ఉంటున్నాం కదా అని ఇల్లు అయితే వేసుకోలేదు, ఉంది. జనరల్గా అయితే చూపిస్తాను. ఇది బర్రెలకైతే ఇది కొట్టం వర్షం పడ్డప్పుడు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది మొత్తం చూపించినంతవరకు ఇల్లు అయితే చూపిస్తాను, రండి. ఇదిగో ఇల్లు ఇదేనండి, మేము ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు వేసుకోవాల్సిందే స్థలంలో. ఇదిగో ఇదండి, ఇది వేసుకోవాలనుకుంటున్నాం, డబల్ వేయాలనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు రీసెంట్గా అయితే దీంట్లోనే ఉండిపోతున్నాము. జాబ్ కొద్దిగా ఆయన సెటిల్ అయినాక ఆ తర్వాత ఈ ఎండాకాలం మటుకు స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తాను, సరేనా? మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మిద్ది బిందు నుంచి చూపిస్తాను, మా ప్లేస్ మొత్తం అర్థమవుతుంది. మా ఊరు చూపిస్తాను. ఇదిగోండి మా ఊరు మొత్తం ఇలా వస్తుంది. ఇది మెయిన్ రోడ్డు అయితే లోపలికి వెళ్ళిపోయిద్ది. ఇదిగో మా ఇంటి ముందే ఉంది రోడ్డు. ఇది చివర రోడ్డు కలుస్తుంది. అదిగోండి లైబ్రరీ ఉంది. ఫుల్గా ఈ వాటర్ అయితే పడక జలుబు చేస్తుంది. ఇదిగో లైబ్రరీ ఉంది కూడా మాకు. ఇదిగోండి ఇదంతా పొగాకు వేసిన కొట్టాలండి ఇవన్నీ. మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే చెప్పండి. ఇదిగోండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ కూడా మా ఇల్లే ఉంది. అక్కడ 5 సెంట్లు అయితే ఉంది. అక్కడ బర్రెలు కట్టేసి దానికి ప్లేస్ అయితే సరిపోవట్లేదని ఇక్కడ మేము రీసెంట్గా తీసుకొని ఇక్కడ విల్లు వేసుకున్నాము. ఇక్కడ విల్లు వేసుకొని ఇలా బర్రెలు కట్టేసుకుంటున్నాము. ఇది మొత్తం మా అత్తయ్య మా మామయ్య చేస్తారు ఈ పని. మొత్తం పని మొత్తం అంతే కదండి. మాకు 10 ఎకరాల పొలం కూడా ఉంది, అది కూడా అత్తయ్య వాళ్ళే చూస్తారు. మేమైతే అక్కడే ఉంటాం. పండగలప్పుడు వచ్చినప్పుడే నేను చేతనంతవరకు చేస్తాను. కష్టపడేదంతా మన కోసమే కదా, సరేనా? వీడియో కుదిరితే మా పొలం కూడా చూపిస్తాను. బొబ్బర్లు అయితే వేసాము. బొబ్బర్లు ఎంతమందికి ఐడియా ఉందో తెలిస్తే చెప్పండి. ఇదిగోండి పొగాకు, ఇవి మొత్తం ఎక్కువ ఇక్కడ కంది, పొగాకు, పత్తి, మిరపచేలు ఎక్కువగా వేస్తారు. నేనైతే ఎక్కువగా ఇక్కడ ఏమైనా ఉన్నాను 5 రోజుల కంటే ఎక్కువ ఉండను. ఇక్కడ వాటర్ పడవు, నాకు జలుబు చేసి జ్వరం వచ్చేస్తుంది. 5 రోజుల కంటే ఎక్కువే ఉన్నాను. చూడండి ఎంతో చాలా బాగుంటుంది అసలు మా ఊరు. చూడండి ఎలా ఉందో, చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఎండాకాలం కూడా ఎప్పుడు పని ఉంటుందండి. చేసుకుంటే ప్రతిరోజు పని. ప్రతి ఒక్కరికి పొలం వేస్తారు. పండినా పండగపోయినా సొంత పొలాన్ని అయితే వదులుకోరు కదా, ప్రతి ఒక్కరు వేస్తారు. నష్టం వచ్చినా లాభం వచ్చినా పొలం అయితే ఎనీ టైం ఎప్పుడు వేస్తూనే ఉంటారండి. ఇక్కడ మటుకు సిటీ అయితే బాగుంటుందా, పల్లెటూరు బాగుంటుందా? మీకైతే తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టు. నాకైతే పల్లెటూరు అయితే నచ్చిద్ది. రీసెంట్గా అయితే సిటీలో ఏముందండి, మన వాళ్ళు ఉంటారు. పల్లెటూరులో అయితే మంచి అయినా చెడైనా కొంచెం ఫ్రీగా ఉంటాం. ఆడ మనకి ఏమైనా జరిగినా ఎవరైతే రారు. అందుకనేది మాకు ఎండాకాలం సెలవులప్పుడు, పండగలప్పుడు మా అత్తయ్యని మా మామయ్యని చూడటానికి అయితే మేము వస్తాం. వాళ్ళు ఇక్కడే ఉండండి అంటారు. తనకేమో జాబ్ చేయాలని కోరిక. మాకు వచ్చేది 35,000, రెంటే 5,000 పోయిద్ది. పిల్లల ఫీజులు ఇవి అయ్యని ఉంటాయి కదా, అందుకని తను వద్దు ఇక్కడికి వచ్చిండంటే ఆయన ఏం జాబ్ చేయాలా, అక్కడ సిటీలో ఉండాలా. ఫస్ట్ నుంచి ఆయన చీరాల, హైదరాబాద్ ఇలా చదివాడు. అందుకని ఆ సిటీలో అలవాటు అయిపోతాను, అక్కడే ఉందామంటాడు. ఇది మా అత్తయ్య, అంటే మాదేననుకోండి. ఎలా ఉందో మీరైతే చెప్పండి. సేమ్గా అయితే ఫీల్ అవ్వద్దు. నాకైతే ఇష్టం ఉంది కాబట్టి ఈ వీడియో తీశాను, సరేనా?
తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. నాకు చేత అయినంత వరకే పని చేస్తాను. నేను చేతకపోతే పని చేయలేను. కానీ మా అత్తయ్య వాళ్ళు అయితే నన్ను అసలు ఏమీ అనరు. నీకు కుదిరితేనే చెయ్యమ్మా, లేకపోతే లేదంటారు. ఆ విషయంలో అయితే చాలా గ్రేట్ అండి. మా అత్తయ్య మా మామయ్య మొత్తం చూసుకుంటారు. 10 ఎకరాలు కానీ మాగాడి విషయంలో కానీ ఎనీ టైం ప్రతి ఒక్కటి మా అత్తయ్య వాళ్ళే చూసుకుంటారు. సరేనా? ఈ పల్లెటూరులో బర్రెలు ఉన్నాయి, ఇలా చేసావు అలా చేసావు అస్సలు ఫీల్ కావాలి. నాకు ఇష్టమైంది నేను చేశాను. సరేనా? బాయ్. ఇదిగో మాకోసం మా అత్తయ్య నాటిన పూల చెట్లు ఇది మెట్ల కింద అయితే పెట్టింది. బర్రెల కింద పెడితే బర్రెలు తినిపోతున్నాయని. ఎలా ఉన్నాయి చెప్పండి. సరేనండి, ఈరోజుతో అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూర్తి అయిపోతుంది. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. కుదిరితే అక్కడ వీడియో తీస్తానే, చూద్దరు. మా పుట్టింటికి వెళ్తున్నాను. 9:30 నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. ఇంకా వచ్చేది తిరణాలు అప్పుడైతే నేను వస్తాను. అప్పుడైతే తిరణాలు అయితే సూపర్గా చేస్తారు. ఆ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను. ప్లీజ్ చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. సరేనా? తప్పుగా అయితే అస్సలు అనుకోవద్దు. ఇది మా ఊరు. సరేనా? బాగుందా లేదా కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ అండి.